కన్ను కొట్టరు అది ఎనర్జీ అంటే శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ సత్తా ఏంటో చెప్పేద్దాం. హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ షో ఆన్ ఈటీవీ. మా ఫస్ట్ రౌండ్ లో ది బ్యూటిఫుల్ హీరోయిన్స్ టాలీవుడ్ నుంచి కాకుండా హాలీవుడ్ నుంచి తీసుకొచ్చాం మీ అందరి కోసం. గట్టిగా చెప్పండి కొట్టి లెట్స్ వెల్కమ్ దే. మొదలెట్టేశారా? అప్పుడే భజన మొదలెట్టేశారా? హలో, అది భజన కాదు, గౌరవం. అది గౌరవం కోసం చేస్తున్నారో లేకపోతే రవి ఇచ్చే గిఫ్ట్ల కోసం చేస్తున్నారో తెలుస్తుందిలే. అంతేగా అంతేగా. హలో, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. హలో, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. డీసెంట్ గా బిహేవ్ చేయడానికో డీ షోలో డాన్స్ చేయడానికో మాకు తెలుసులే, మీరు సైలెంట్ గా ఉండండి. మేము సైలెంట్ గా ఉండడానికో లేకపోతే రవికి సెలైన్ ఎక్కించడానికో రాలేదు, పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. మేమేమైనా పాప్కార్న్ తినిపించడానికి వచ్చామా? మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. అబ్బా చాపండి, పళ్ళు దొమ్మడానికి వచ్చారనుకుంటున్నా. తోముతాం ఇప్పుడు మిమ్మల్ని తోముతాం. అబ్బా మేము మాత్రం ఊరికే కూర్చుంటామండి, తోలు తీస్తాం. తోలు తీస్తారో రవి తలకి రంగేస్తారో, గెలిచేది మాత్రం మేమే. మేమే గెలుస్తాం, మీరేం చెప్పేది? చూసుకుందాం. లెట్స్ స్టార్ట్. మేడం సార్, హెడ్స్, షోల్డర్స్, హిప్స్, నీస్ అండ్ టోస్. ఈ గేమ్ ఆడుతూ కన్ఫ్యూజ్ చేస్తూ నేను బాల్ అన్నప్పుడు బాల్ తీసుకో. నలుగురే ఉన్నారు, 5 బాల్స్ ఉన్నాయి. నువ్వు 2 బాల్స్ పికప్ చేసుకోవచ్చు. నువ్వు 2 బాల్స్ పికప్ చేసుకుంటే ఎవరైతే ఎక్కువ బాల్స్ పికప్ చేసుకుంటారో వాళ్ళతోనే గేమ్ ఆడతాం. ఒక డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ విన్న తర్వాత ఆ డైలాగ్ గురించి క్వశ్చన్స్ అడుగుతా. టోస్, నీస్, షోల్డర్స్, హిప్స్, హెడ్స్, నీస్, టోస్, షోల్డర్స్, హిప్స్, టోస్, హిప్స్, టోస్, హిప్స్, టోస్, హెడ్స్, టోస్, షోల్డర్స్. Heads, toes, hips, knees, ball. ఇప్పుడు డైలాగ్ ప్లే అవుతుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి టైం 10 seconds. చెప్పకపోతే మీకు వస్తుంది, మీరు కూడా పాయింట్ గెలుచుకోవచ్చు రైట్ ఆన్సర్ ఇస్తే. కానీ నాకు ఆన్సర్ 5 seconds లో కావాలి. గారెడ్ ఆలోచించుకోండి. డైలాగ్ ప్లీజ్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. ఎస్, ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఏ సినిమా ఇది? జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ లో ఒక హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తా. హీరోయిన్ ఏంది, ఐటమ్ సాంగ్ ఏంటి? కాజల్ అగర్వాల్. వెరీ గుడ్. పాట పక్కా లోకల్ నేను పక్కా లోకల్. రైట్ ఆన్సర్. బ్యాక్ టు యువర్ పొజిషన్. 1-0. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ రాలేకపోతే వాళ్ళు రౌండ్ విన్ అయిపోతారు. హెడ్స్, టోస్, నీస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, నీస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్. బాల్, బాల్. ఐదు తీసుకున్నట్టు సూపర్, వెరీ గుడ్. సెకండ్ పాయింట్ వచ్చింది అని అంటే ఆడనే
ఆడనే ఖేల్ కదా, మీరే రౌండ్ విన్నర్స్. డైలాగ్ ప్లీజ్. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఓకే, క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నా. ఈ డైలాగ్ లో కొన్ని న్యూమరికల్స్ గురించి మెన్షన్ అయింది. ఎన్నిసార్లు ఏ న్యూమరికల్ వచ్చింది? 6 6 200 200. టైమ్ అప్. 6 and 200 2 times వచ్చినాయి. ఓకే, మీరు రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. 3 times వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? 200 6 sweets 6 స్వీట్సా? 6 members 6 members 6 అడుగులు 200 600 గడపలు 600 3 2 న్యూమరికల్స్. అవి 3 న్యూమరికల్స్ వచ్చితే మీరు గెలుస్తారు, 2 వస్తే మీరు గెలుస్తారు. డైలాగ్ ప్లీజ్. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. 3 పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. Heads, toes, knees, shoulders, toes, knees, hips, shoulders, heads, shoulders, heads, shoulders, heads, hips, shoulders, hips, knees, toes, shoulders. What? 3 ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ 2 మళ్ళీ వీళ్ళు తీసుకున్నారు. రజనీకాంత్ గారు అండ్ శంకర్ గారు దర్శకత్వంలో వచ్చిన ఏదైనా ఒక్క సినిమా పేరు చెప్పండి. ఆయన స్టైల్ ఇప్పుడు రోబో. రైట్ ఆన్సర్. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. స్టూడెంట్ స్పెషల్ లో సెకండ్ రౌండ్ ఆడడానికి ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫీడర్ లేపు. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. వాట్స్ యువర్ నేమ్? కీర్తి. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ ఇయర్ బీటెక్. చెప్పినాను. వాట్స్ యువర్ నేమ్? శ్రీవాణి. ఎలాంటి అబ్బాయి, ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అబ్బాయిలో? రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నచ్చదు. ఏం సంబంధం లేకుండా వాళ్ళు ఎందుకో అట్లాంటి వాళ్ళు నచ్చారు నీకు? ఓకే, ఎస్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? రక్షిత. సో ఎలాంటి క్వాలిటీస్ ఉండొద్దు అంటావు? ఫస్ట్ అపీరియన్స్ చూస్తాం కాబట్టి చప్రీగా మోడల్ వేసుకునే వాళ్ళంటే నచ్చదు. మోడల్ గా అంటే చినిగిపోయిన ఈ ఫేడెడ్ ఫస్ట్ అదే అబ్జర్వ్ చేస్తాం. అదే ఆ నోట్ల పాన్ పెట్టుకొని అదే ఇష్టం. నీకు అట్లాంటి అబ్బాయిని చూపెట్టాలనా? ఎస్, అందరికి చిరాకు నాన్న అట్లా ఉండకూడదు. ఎస్. హాయ్ రవి అన్న, నా పేరు భార్గవి. ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అబ్బాయిలో? యాటిట్యూడ్, ఈగో ఉండొద్దు. యాటిట్యూడ్, ఈగో ఉండొద్దు అంటే ఏదైనా సాధించిన ఆటోమేటిక్ గా యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అట్లా కూడా ఉండదు. ఇప్పుడు అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్, దట్ కింగ్ యాటిట్యూడ్, రూలర్ యాటిట్యూడ్, అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. ఏం సాధించకపోయినా ఏమి లేకున్నా యాటిట్యూడ్లు ఉంటాయి కొంతమంది. అలాంటివి ఉండొద్దు. ఎస్. హాయ్, మై నేమ్ ఇస్ అక్షయ. హాయ్ అక్షయ. క్వశ్చన్ అడగండి. What happens when a thermometer meets a thermodynamics in a hot climate? ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అబ్బాయిలో? గోల్ లేకుండా ఉండకూడదు. గోర్లా? గోల్ లేకుండానా? ఓకే, అంటే ఎలాంటి అంబిషన్, ఎలాంటి ఏం లేకుండా బాల్తో తిరుగుళ్ళు అట్లాంటివి ఉండదు. ఎస్. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. మై సెల్ఫ్ వైష్ణవి. హాయ్ వైష్ణవి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. బీకేస్తే మనకడ పోదే చార్మినార్ పోతే పోరి ఫ్లాట్ రా.
చూసారు కదా అబ్బాయిలు అమ్మాయిలకు ఎలా నచ్చుతారో ఎలా నచ్చరో ఆలోచించుకోండి. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ అట్లుంటది. సో నా దగ్గర ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఊనో కార్డ్స్ ఉన్నాయి. ఓకే, వీటిని బాటిల్ మీద పెడతా. వచ్చి 1 by 1 ఇక్కడ నుంచి నువ్వు వస్తే సెకండ్ నువ్వు అలా వచ్చి ఊదుతారు. ఊదినప్పుడు కొన్ని కింద పడిపోతాయి. అలా లాస్ట్ ఒకటి ఉన్నప్పుడు ఎవరైతే ఊది కింద పడేస్తారో వాళ్ళు ఒక పనిష్మెంట్ చేస్తారనమాట. అండ్ అవతల టీంకి పాయింట్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. పనిష్మెంట్ ఏంటంటే అక్కడ కింద ఆ బాటిల్లో మిర్చీలు ఉన్నాయి. ఆ మిర్చీలు తిని ఒక పాట పాడాలి. ఆ మిర్చి నేను తినను, నాకు అల్చరు, నా ఇంట్లో వద్దు వద్దు అంటారు అని ఏముండదు. గాట్ ఇట్? అర్థమైంది కదా? జల్దీ జారుకో 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 వాలే ఇంకో ఊరుకో బారు. ఓకే, ఇది కీర్తి నీతోనే స్టార్ట్ చేద్దాం రా. జల్దీ జారుకో 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 వాలే ఇంకో ఊరుకో బారుకో బారుకో వాలే. మెల్ల కూదొచ్చు కదా. గాలి ఎక్కువ వచ్చింది అన్న. నీ లోపలికి వెళ్ళి గాలి ఎంత వస్తుందో కూడా నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవా? అంటే చేసినా అని మళ్ళీ వచ్చింది. నాకు తెలిసి నువ్వు ముక్కుతోని మూతుతోని రెండుతో అన్న డీజే పెట్టినప్పుడు డాన్స్ ఆటోమేటిక్ వస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తాం అన్న? ఇది కూడా అంతే అన్న. డీజేకి దీనికి ఏంటి సంబంధం? అంటే డీజే పెట్టినప్పుడు మన డాన్స్ కంట్రోల్ చేయలేం కదా అన్న. ఇప్పుడు ఎవడు పెట్టిండు డీజే? పెట్టినప్పుడు చెప్తున్నా, ఇప్పుడు గాలి కూడా కంట్రోల్ చేయలే అని చెప్పి. ఇప్పుడు నేను ఆ మిర్చి బజ్జీ నీకు తినిపిలేక కంట్రోల్ చేయలేను. నా తిను పాట పాడు. హలో హలో మైక్ టెస్టింగ్. బాగుంది మైకు. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో నీకు వందనం. నాకు నేను వందనం. సెంట్ క్రీము నట్ట పూయనేను పూయను నాకు ఇష్టం అంట పసుపు శంకనం. పచ్చసింగనం. రెడీ? నువ్వు చేయి పట్టుకోవద్దు, నేనే తినిపిస్తున్నా. రెడీ? పాడు పాడు పాడు. వందనం. పాడిప్పుడు. కారం ఎక్కువ వచ్చింది అన్న, గాలి రాలేదు. మరి గాలి ఎక్కువ వచ్చింది కాబట్టి కారం వచ్చింది. ఆగు. ఆల్రెడీ పెట్టిర్రు. ప్రేమతో పెడుతున్నాను. అదే ప్రేమతో కొంచెం బంగారం ఇస్తానని వేసుకుంటాను. అదేం చేసుకుంటానా నేను? బంగారానికి ఇంకా బంగారం అవసరమా? అంటే అందరికి చెప్పుకోవడానికి మా అన్నయ్య ఇచ్చిందని చూపిస్తాను. నన్ను అయితే చూపించలేదు. బంగారం కావాలి కదా, నా గుండె కోసిస్తా నీకు. పాడు పాడు మా పాడు. ఇంగ్లీషులోనే దండ పెట్టాను. పాడు గజాల. పాడు గజాల పాడు. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫస్ట్ పాయింట్ మీరు గెలిచారు. వెరీ గుడ్. సెకండ్ లెవెల్ ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ విత్ యూ. హాఫ్ మిర్చి తింటానా, మళ్ళీ వద్దు. ఇంకో ఊదిన కింద పడిపోతాను. ఒకటే ఉంది అది. నాకు తెలియదు, నా గేమే అది. తేట తెలుగులో నీకు వందనం. రేపు ఇంకా కాలేజ్కి డుమ్మా. ఇగో నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఇది మొత్తం తినాలా. నువ్వు తినలేకపోతే నీ టీంలోకి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరినన్నా ఒకరిని విలువచ్చు. వాళ్ళు ఎవరు రారు. సరే, వాళ్ళిద్దరు కాకపోయినా ఇక్కడున్న వాళ్ళలో ఎవరినన్నా ఒకరిని విలువ. నీ మీద ప్రేమతోని. చెర్రీ
చెర్రీ తింటుందని నీకు నమ్మకం. మీ ఫ్రెండ్ కోసం ఈ త్యాగం చేస్తే మీ ఫ్రెండ్కి 1 పాయింట్ ఇస్తా. సరే పాట పాడ. ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్. నువ్వు పాడు. పాట పాడమంటే ప్లెడ్జ్ మరి నాకేం తెలుసా ఆమెకు వచ్చే పాట. హ్యాపీ బర్త్డే. కొరుకు కొరుకు కొరుకు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, సో నీ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి మీ టీంకి 1 పాయింట్ ఇస్తుంది. జాగ్రత్తగా చూసి. ఆ టీం చాలా బాగా ఆడుతున్నారు. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. భోజనాలు పెట్టి పంపిస్తా. ఓకే, సో టోటల్ గా 1 పాయింట్ అదేదో మీరు మిర్చి తిన్నందుకు ఇచ్చిన కానీ 3 పాయింట్లు మీరు గెలుచుకున్నారు. వెరీ గుడ్. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ నుంచి ముగ్గురికి గిఫ్ట్స్. Third and final round. Let's begin. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే, సో వెనకాల బెలూన్స్ ని ఈ బ్యాట్స్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక బెలూన్ అక్కడ ఒక బెలూన్ ఇక్కడ కొట్టాలి. క్లియర్? ఎనీ డౌట్స్? 3, 2, 1 గో. దబిడి 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 నీ చెయ్యే గెత్తుబాలా, ఏ దబిడి 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 నా చెంప మోకిపోయేలా, ఏ దబిడి 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 నువ్వు తంచు తంచు బాలా, ఏ దబిడి 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 చెమటల్లో తడిసిపోయేలా. చూపుతోనే చంపాలా. పగలగొట్టారు బెలూన్స్, విచ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్. అండ్ ఇప్పుడు మీరు 8 పగలగొట్టాలి. అంతే టైం లిమిట్ ఇస్తారు, కానీ కొంచెం ఫాస్ట్ గా ఆడితే ఈజీ. కొన్ని బెలూన్స్ మిస్ అయినాయి, మీకు మిస్ అవ్వద్దు. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే, సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే, నడుము సత్తే పాము సేరే పావురాలైతారే, బాడీలోనే ఉందని పైడే బంకుకే రానీరే, తెల్ల సీర కట్టుకొని పెంట ఎర్ర పొట్టే, పదారెల అంబులెన్స్ టక్కరించినట్టే. చేతులు చేతులు బయటికి రావద్దవి. పైలా
4, 3, 2, 1. Timer. మీరు 7 పగలగొట్టారు. మీరు అదే టైంలో 8 పగలగొట్టారు. రౌండ్ విన్ అయిపోయారు. Tagedale shield goes to a very, very important person of this institution, and he is none other than Dr. G.N.V. Vaibhav Reddy Garu, Vice Chairman, Sri Datta Institutions. Gattiga chappalu kotti, let's call him here. Fantastic episode comes to an end. Next episode lo kalusukundam. Until then, keep watching Tagedale. See you. Bye bye.